వారు చెప్పిన మాట ఎంత అద్భుతంగా ఉందో. మరి ఈ లోకంలో మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా లేదా? దేవునికి కావాల్సింది మనం ఇస్తున్నామా లేదా? ఆయనకి కావాల్సింది రెండోది ఏంటో తెలుసా? ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధన చెయ్యాలి. ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఏదో నోటితో లేకపోతే ఏదో 2 పాటలు పాడి 2 మాటలు విని వెళ్ళడం కాదు. దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధన చెయ్యాలి. ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడి ఆరాధన చేస్తూ ఉంటే ఎవరు నీకు చెప్పే పని లేదు, చప్పట్లు కొట్టమ్మా పాటలు పాడేటప్పుడు అని చెప్పే పని లేదు. నీకు నువ్వై నీ చేతులు ముందుకు వస్తాయి, చప్పట్లు కొట్టాలని నీకు ఆసక్తి కలిగిద్ది. అది దేవుని ఆత్మ నడిపింపు, ఆత్మ శక్తి నీకు తాగుతుంది అలాగా.